హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే బెంగాలీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి జిండర్ బచ్చా. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చూస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోని ఈ మూవీలో హీరోయిన్ అయినటువంటి దేవిని చూపించడం జరుగుతుంది. దేవి నిద్ర లేచి తన ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుని ఆ తర్వాత మొహం కడుక్కుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో తనకు ఒక సౌండ్ వినిపిస్తుంది. నిజానికి దేవికి సరిగ్గా మాటలు రావు, కానీ చెవులు మాత్రం బాగా పనిచేస్తూ ఉంటాయి. దేవి వెంటనే తనకు సౌండ్ వినిపించినటువంటి అటువైపు చూడగా అక్కడ తనకు విచిత్రమైన రూపం కనిపిస్తుంది. ఆ రూపాన్ని చూసినటువంటి దేవి అక్కడికక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. నిజానికి అక్కడ దేవి ఒక చిన్న పిల్లవాడిలాగా ఒంటి నిండా ఎర్రటి మట్టి పూసుకున్నటువంటి ఒక విచిత్రమైన రూపాన్ని ఆమె చూసి భయపడి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. ఖచ్చితంగా ఆ తర్వాత రోజు మార్నింగ్ దేవి నిద్రపోతూ ఉండగా అప్పటికే తన అత్తయ్య నిద్ర లేచి ఇంకా ఈ దేవి నిద్రపోతూనే ఉంది. పని బాట తెలియదు అని తిడుతూ ఉంటుంది. ఎందుకు తన అత్తయ్య దేవిని ఆ విధంగా తిడుతుంది అంటే దేవికి పెళ్లి 14 సంవత్సరాలు అయి ఉంటుంది, కానీ ఇంకా పిల్లలు పుట్టి ఉండరు. అందుకే ఇంట్లో వాళ్ళందరూ కూడా తనను తిడుతూ ఉంటారు. ఆ దేవి భర్త దేవిని చూసి, నేను వద్దు అన్నా నువ్వే కావాలి అని నన్ను పెళ్లి చేసుకున్నావు, కాబట్టి నువ్వే అనుభవించు అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో దేవి మామగారిని చూపించగా తను పనికి వెళ్లడం కోసం రెడీ అయ్యి బయటికి వచ్చి నాకు టిఫిన్ పెట్టండి, పనికి వెళ్ళాలి అని అంటూ ఉంటాడు. దాంతో దేవి అత్తగారి వెంటనే ఉప్మా తీసుకుని వెళ్లి తనకి ఇవ్వగా దేవి మామయ్య అది చూసి, నాకు ఈ ఉప్మాలో కొంచెం చక్కెర వేస్తే నేను తినేసి వెళ్లిపోతాను అని అంటూ ఉంటాడు. దాంతో దేవి అత్తగారు వెంటనే ఖాళీ పంచదార డబ్బా తీసుకుని వెళ్లి తన భర్త ముందు పెట్టగా అది చూసినటువంటి దేవి మామయ్య మాట్లాడుతూ, ఇదేంటి డబ్బా ఖాళీగా ఉంది, రాత్రే కదా నేను పంచదార ఫుల్ గా దీంట్లో నింపాను అని అంటూ ఉంటాడు. ఆ మాట విన్న దేవి అత్తగారు మాత్రం, ఏమో రాత్రి నీ కోడలు తినేసిందేమో అని తన కోడల్ని తిడుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు దేవి భర్త తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ, నేను నా వైఫ్ కి విడాకులు ఇచ్చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి ద్వారా పిల్లల్ని కనాలనుకుంటున్నాను. ఈసారి నేను ఒక కన్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వే నాకు ఈ విషయంలో సహాయం చెయ్యాలి అంటూ ఉంటాడు. దానికి ఆ దేవి హస్బెండ్ ఫ్రెండ్ మాట్లాడుతూ, నువ్వు నీ వైఫ్ కి విడాకులు ఇచ్చేసి వెళ్లిపోయిన తర్వాత నేను నీ వైఫ్ తో కాపురం చేసి పిల్లల్ని కనవచ్చా అని చాలా అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. దానికి ఆ దేవి హస్బెండ్ కొంచెం కూడా కోపం పడకుండా, నేను విడాకులు ఇచ్చిన తర్వాత నువ్వేమైనా చేసుకోని అంటూ ఉంటాడు. మరోపక్క దేవి మాత్రం తనకు జరుగుతున్నటువంటి బాధలన్నింటినీ కూడా తలుచుకుని వెంటనే వెళ్లి స్నానం చేసి అక్కడి నుంచి ఇంట్లోకి వచ్చి ఉన్న కొద్ది అన్నంలోనే సాంబార్ పోసుకుని చాలా ఆకలితో తింటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో దేవికి తనకు నిన్న కనిపించినటువంటి విచిత్ర రూపం తన దగ్గరికి వస్తున్నట్లుగా అనిపించడంతో తను చాలా భయపడిపోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి దేవి ఫ్రెండ్ వచ్చి ఏమైందని అడుగుతూ ఉండగా దేవి అక్కడ విచిత్రమైన రూపం ఉంది చూడు అని సైకిల్ చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ దేవి ఫ్రెండ్ కి ఏమీ అర్థం కాకుండా ఉండడంతో దేవి చాలా భయపడుతూ అక్కడి నుంచి దూరంగా వెళ్లి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అదే సమయంలో పని ముగించుకుని ఇంటికి వచ్చినటువంటి దేవి హస్బెండ్ వెంటనే దేవిని చూసి, నేను అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను, నీకు నేను విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను, సో నీ దారి నువ్వు చూసుకొని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో విచిత్రమైన రూపం కిటికీ దగ్గరకు వచ్చి ఆ దేవితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అదే సమయంలో దేవి హస్బెండ్ దేవికి ఇష్టం లేనప్పటికీ ఆమెతో బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అదే సమయంలో దేవి హస్బెండ్ వెనకాల విచిత్రమైన రూపం కనిపించడంతో దేవి చాలా భయపడుతూ తన హస్బెండ్ ని పక్కకు తోసి అక్కడి నుంచి ఇంటికి బయటకు వచ్చేయక దేవి హస్బెండ్ చాలా కోపంగా, ఈ రోజు రాత్రికి చలిలోనే చావు అంటూ డోర్ ని క్లోజ్ చేసేస్తాడు. అలా ఇంటి బయటే ఉండిపోయినటువంటి దేవి చాలా బాధపడుతూ, ఎందుకు ఈ విధంగా నాకే జరుగుతుంది, నాకు పిల్లలు పుట్టలేదనే కదా ఈ విధంగా టార్చర్ పెడుతున్నారు అని తన కడుపును కొట్టుకుని బాధపడి ఏడుస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ విచిత్రమైన రూపం నెమ్మదిగా దేవి దగ్గరకు వచ్చి దేవిని కౌగులించుకుంటుంది. కచ్చిస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఒక లేడీ డెడ్ బాడీ చెరువులో తేలుతుంది అని తెలిసి గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా చెరువు దగ్గరికి చేరుకుంటారు. గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్లి ఆ డెడ్ బాడీ ఎవరిది అని చూడగా ఆ డెడ్ బాడీ మరి ఎవరిదో కాదు దేవిదై ఉంటుంది. దాంతో గ్రామస్తులందరూ కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా తన గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే మన ఊర్లో ఉన్న జున్ను ఆత్మని తనను తీసుకొచ్చి చెరువులో పడేసాడేమో అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే దేవికి ఆత్మ ఆవహించి ఇక్కడికి తీసుకొచ్చిందేమో అని అంటూ ఉంటారు. అయితే ఆఖరికి దేవి హస్బెండ్ కూడా లోపలికి వెళ్లి తన వైఫ్ డెడ్ బాడీని బయటకు తీసుకురావడానికి చాలా భయపడిపోతూ ఉంటాడు. ఆ సమయంలో దేవి మామగారు వెంటనే దేవి డెడ్ బాడీని బయటకు తీసుకురావడం కోసం చెరువులోకి దిగగా అప్పటి వరకు నీటి మీద తేలుతున్నటువంటి దేవి సడన్ గా ఈత కొట్టుకుంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది.
అది చూసినటువంటి అందరూ కూడా భయపడిపోయి కేకలు వేస్తూ ఉంటారు. ఆ సమయంలో దేవి ఫ్రెండ్ వెంటనే చాలా ధైర్యం చేసి దేవి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ అసలు ఏం జరిగింది, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ దేవి సమాధానం చెప్తూ, నాకు ఒక విచిత్రమైన రూపం కనిపిస్తుందని చెప్పాను కదా, ఆ రూపమే నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చింది అని తన ఫ్రెండ్ కి సైకిల్ ద్వారా చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి దేవి ఫ్రెండ్ వెంటనే దేవిని చూసి, అయితే ఒక పని చెయ్యి, నేను కూడా ఆ రూపాన్ని చూడాలనుకుంటున్నాను, నా ఫోన్ తీసుకో, ఆ రూపం నీ దగ్గరకు వచ్చినప్పుడు కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేసి నాకు చూపించు అని కెమెరాలో ఫోటో ఎలా తీయాలో కూడా మొత్తం ఆ దేవికి చెప్తుంది. దాంతో దేవి సరే అని చెప్పి ఆ దేవి ఫ్రెండ్ దగ్గర నుంచి ఆ ఫోన్ కూడా తీసుకుంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ దేవి తన ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండగా ఇంతలో తన దగ్గరికి దేవి మామగారు ఒక స్వీట్ బాక్స్ ని తీసుకుని వచ్చి దీని ఇంటి లోపలికి తీసుకుని వెళ్లి ప్లేట్లే పెట్టి తీసుకుని అంటాడు. దాంతో దేవి వెంటనే ఆ స్వీట్ బాక్స్ ఇంటి లోపలికి తీసుకుని వెళ్లి ఒక ప్లేస్ లో పెట్టి వెంటనే ప్లేట్ ని తీసుకుని ఆ స్వీట్ బాక్స్ దగ్గరికి రాగా అప్పటికే ఆ స్వీట్ బాక్స్ లో ఉన్న స్వీట్స్ అన్ని కూడా మాయమైపోయి ఉంటాయి. దాంతో స్వీట్స్ ఎటు వెళ్లిపోయాయి అని దేవి వెతుకుతూ ఉంటుంది. అదే సమయంలో దేవి మామయ్య ఎక్కడికి వచ్చి, ఏంటి అప్పుడే స్వీట్ బాక్స్ లో ఉన్న స్వీట్స్ అన్ని కూడా ఖాళీ చేసేసావా, నేను ఇంట్లో పెట్టినవన్నీ కూడా నువ్వే మాయం చేసేస్తున్నావు అని తనని తిడుతూ ఉంటాడు. అయినప్పటికీ దేవి మాత్రం నేనేమీ చెయ్యలేదు అని అంటూ ఉంటుంది. దేవి మామయ్య మాత్రం చాలా కోపంగా, ఇప్పుడే కదా స్వీట్ బాక్స్ ఇచ్చాను, మొత్తం ఖాళీ చేసి మళ్ళీ నా దగ్గర అబద్ధం చెప్తున్నావు అంటూ చాలా కోపంగా ఆవు పేడ తీసుకుని ఆ దేవి మొహాన కొట్టి తను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో దేవి నాకే ఇందుకు ఇలా జరుగుతుంది అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత దేవి డైరెక్ట్ గా తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి కొంత బియ్యం తీసుకుని ఇంటికి వచ్చి ఆ బియ్యంలో నెయ్యి కలిపి ఒక స్వీట్ ని తయారు చేసి నేరుగా అడవిలోకి వెళ్లి ఒక చెట్టు దగ్గర పెట్టి దేవి మాత్రం పక్కకి వెళ్లి ఒక చెట్టు పక్కన దాక్కుని ఉండి ఉంటుంది. అదే సమయంలో ఆ విచిత్రమైన రూపం ఆ స్వీట్ ని తినడం కోసం అక్కడికి వేగంగా పరిగెట్టుకుంటూ వచ్చి ఆ స్వీట్ ని తింటూ ఉంటుంది. ఇదంతా కూడా దేవి ఫోన్ తీసి అందులో వీడియో తీయబోతూ ఉంటుంది. అది చూసినటువంటి ఆ విచిత్రమైన రూపానికి దేవి నన్ను వీడియో తీయబోతుంది అని తెలిసిపోయి తను వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ దేవిని కౌగిలించుకుని వీడియో తీయొద్దు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో దేవి కూడా నేను వీడియో తీయను అని చెప్పి సైకిల్ ద్వారా విచిత్రమైన రూపానికి చెప్తూ ఉంటుంది. అదే సమయంలో ఆ ఫోన్ కూడా కాలిపోతుంది. ఆ తర్వాత దేవి అక్కడి నుంచి ఇంటికి తిరిగి వెళ్లిపోయి కాలిపోయినటువంటి ఆ ఫోన్ ని తన ఫ్రెండ్ కి ఇచ్చేసి ఏమైందో తెలియదు, ఫోన్ కాలిపోయింది అని చెప్పడంతో దేవి ఫ్రెండ్ చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క దేవి హస్బెండ్ ని చూపించగా తను విదేశానికి వెళ్లడం కోసం పాస్పోర్ట్ మరియు వీసా కూడా వచ్చేసి ఉంటాయి. ఆ సమయంలో దేవి హస్బెండ్ తన ఫ్రెండ్ ద్వారా పరిచయమైనటువంటి ఒక అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడుతూ తనతో వీడియో కాల్లో మాట్లాడుతూ నువ్వు కన్ని పిల్లవేనా అని అడుగుతూ ఉంటాడు. దాంతో అమ్మాయి చాలా కోపంగా ఫోన్ పెట్టేస్తుంది. దేవి హస్బెండ్ వెంటనే తిరిగి అమ్మాయికి ఫోన్ చేస్తూ ఉండగా అదే సమయంలో దేవి హస్బెండ్ కి ఎక్కడో ఏదో కాలినట్లుగా వాసన కూడా వస్తూ ఉంటుంది. వెంటనే దేవి హస్బెండ్ వెనక్కి తిరిగి చూడగా నిజానికి అక్కడ దేవి హస్బెండ్ యొక్క పాస్పోర్ట్ ని మరియు వీసాని రెండింటినీ కూడా కాల్ చేస్తూ ఉంటుంది. దాంతో దేవి హస్బెండ్ చాలా కోపంగా కత్తి తీసుకుని దేవిని చంపడానికి ముందుకు వస్తూ ఉండగా కాలు జారి కింద పడిపోతాడు. ఆ సమయంలో తన కాలు చెయ్యి కూడా వంకర పోయి పిడిసి వచ్చిన వాళ్ళగా అక్కడ కొట్టుకుంటూ ఉంటాడు. అది చూసినటువంటి దేవి మాత్రం చాలా ఆనందపడుతూ ఇది ఖచ్చితంగా నాకు కనిపించే ఆ బాబు రూపమే చేసి ఉంటుంది అని చాలా ఆనందపడుతూ ఉంటుంది. అదే సమయంలో దేవి అత్తగారు కూడా అక్కడికి వచ్చి ఇదంతా కూడా ఖచ్చితంగా నువ్వే చేసి ఉంటావు, నీ లోపల ఏదో ఒక దెయ్యం ఉంది అని తన కోడలైనటువంటి దేవిని తిడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు దేవి హస్బెండ్ ని చూడడం కోసం వాళ్ళ బంధువులందరూ కూడా ఇంటికి వస్తూ ఉంటారు. ఆ సమయంలో దేవి మామగారు మాట్లాడుతూ ఇంట్లో ఉన్న దెయ్యాన్ని ఎలా వదిలించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి చాలా వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క ఇంట్లో ఉన్న దేవి మాత్రం ఆ విచిత్రమైన బాబు రూపానికి తనకి ఇష్టమైనటువంటి స్వీట్స్ ని పెట్టి ఇద్దరు కూడా చాలా ఆనందంగా ఆడుకుంటూ ఉంటారు. మరోపక్క దేవి హస్బెండ్ ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్లి తనని ఇంటికి తీసుకుని రాగా ఆ మాంత్రికుడి ఇల్లు మొత్తం కూడా చెక్ చేసి వెంటనే బయటకు వచ్చి ఆ దేవి అత్తగారిని మరియు మామగారిని చూసి మాట్లాడుతూ ఇంటి లోపల ఒక బాబు ఆత్మ ఉంది, ఆ బాబుని బయటికి పంపించడానికి చాలా ఖర్చు అవుతుంది, దానికి తగిన ఏర్పాట్లు చెయ్యండి అని అంటూ ఉంటాడు. మరోపక్క ఇంటి లోపల ఉన్నటువంటి దేవి వెంటనే ఆ బాబుని చూసి మాట్లాడుతూ వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో, లేదంటే వాళ్ళు నిన్ను బంధిస్తారు అని అంటూ ఉంటుంది. అయితే ఆ బాబు మాత్రం నేను ఎక్కడికి వెళ్ళను, నేను నీతోనే ఉంటాను అని వెళ్లి ఆ దేవిని కౌగులించుకుంటూ ఉంటాడు. అయితే దేవి మాత్రం చాలా గట్టిగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో, అదే మంచిది అని సైకిల్ చేస్తూ ఉంటుంది. దాంతో చివరికి ఆ బాబు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొంత సమయానికి మాంత్రికుడు లోపలికి వచ్చి దేవి జుట్టు పట్టుకుని బయటకు తీసుకుని వచ్చి నువ్వు ఇంటి లోపల ఏం చేస్తున్నావో చెప్పు అని అంటూ ఉంటాడు. అది చూసినటువంటి గ్రామస్తులందరూ కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో దేవి ఆ మాంత్రికుడి దగ్గర ఒక కర్ర ఉండడంతో ఆ కర్ర తీసుకుని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా తీవ్రంగా కొడుతూ ఆ మాంత్రికుడిని కూడా కొడుతూ ఉంటుంది. అయితే ఆ మాంత్రికుడు మాత్రం అతి కష్టం మీద మంత్రాలు చదివి తనని బంధిస్తాడు. అప్పుడు గ్రామస్తులందరూ కూడా ఆమె మీదకి రాళ్లు విసిరి తనని కొడుతూ ఉంటారు. కొంతమంది అయితే ఈమె బ్రతికి ఉంటే మన గ్రామానికి చాలా సమస్యలు వస్తాయి, ఆమెను చంపేయండి అని అంటూ ఉంటారు. అయితే మాంత్రికుడు మాత్రం ఆమెను బంధించి ఒక ప్లేస్ లో కూర్చోబెట్టి మీరెవరు కంగారు పడకండి, ఆమె లోపల ఉన్నటువంటి ఆత్మని నేను బంధిస్తాను అని చెప్పి పూజ స్టార్ట్ చేయబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో దేవి మామగారు అక్కడికి వచ్చి నువ్వేం చేయవలసిన అవసరం లేదు, తనని ఏ విధంగా ఇక్కడి నుంచి తప్పించాలో నాకు బాగా తెలుసు అని దేవి మామగారు
వెంటనే దేవిని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్లి తను బ్రతికి ఉండగానే తన మీద పెట్రోల్ పోసి తగలబెట్టి కాల్చేయబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ బాబు రూపం గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో దేవి మీద పెట్రోల్ పోసి తగలబెట్టబోతున్నటువంటి దేవి మామ మీదనే పెట్రోల్ పడి తన మీద తానే నిప్పంటించుకుని తను అక్కడికక్కడే చనిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఆ విచిత్రమైన బాబు రూపం చాలా గట్టిగా అరుస్తూ ఉండడంతో అక్కడ ఉన్న వాళ్ళ ముక్కులో నుంచి రక్తం కారుతూ ఆ గ్రామంలో వాళ్ళు వాళ్ళకు వాళ్ళే కొట్టుకుని చనిపోతూ ఉంటారు. అలా అక్కడ అందరూ చనిపోయిన తర్వాత ఆ విచిత్రమైన రూపం దేవి దగ్గరికి చాలా ప్రేమగా తన దగ్గరికి వెళ్తుంది. దాంతో దేవి మరియు ఆ విచిత్రమైన రూపం ఇద్దరు కూడా అక్కడి నుంచి నడుచుకుని వెళ్లిపోతూ ఉంటారు. అంటే పిల్లలు లేరు అని బాధపడుతున్నటువంటి దేవికి ఆ విచిత్రమైన బాబు రూపం వల్ల తనకు కూడా పిల్లలు ఉన్నారు అని తను చాలా ఆనందపడుతూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. తన బెస్ట్ ఫ్రెండ్ ని ఆత్మ ఎందుకు చంపాలని చూస్తుంది? అసలు రోప్ కర్స్ అంటే ఏమిటి? ఎందుకు ఈ రోప్ కర్స్ రిచువల్ ని చేస్తారు? ఒకే స్కూల్ కి చెందిన ముగ్గురు ఫ్రెండ్స్ ఒకే విధంగా ఎలా చనిపోయారు? వారి మరణం వెనక దాగి ఉన్న రహస్యం ఏమిటి? ఒక కూతురు తన సొంత తల్లినే ఎందుకు చంపింది? అమ్మాయిలు వాళ్ళ ప్రేమను గెలిపించుకోవడం కోసం ఏం చేస్తారో తెలియాలి అంటే ద రోప్ కర్స్ మూవీని చూడాల్సిందే. ఈ తైవాన్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.